హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా తక్కువ నెయ్యితో చాలా సింపుల్గా చేసుకునే నేతి సున్నుండలను ఎలా చేయాలో చూద్దాం. ఇలా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఈసారి సంక్రాంతికి ఇలా నేతి సున్నుండలను చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు మినపప్పును వేసుకోవాలి. వీటిని మంటను సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి కాస్త నెయ్యిని వేసి వేయించుకోవాలి. ఇలా నెయ్యిని వేసి వేయించుకోవడం వల్ల ఈ మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా చేసుకున్నట్లయితే. ఇవి ఇలా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెసలను తీసుకోవాలి. ఇలా పెసలు మినపప్పుతో సున్నుండలు చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యాన్ని వేసి వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా మినపప్పు వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి వేయించుకోవాలి. ఈ బాదం జీడిపప్పులు అనేవి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయవచ్చు. వేసుకుంటే మాత్రం ఈ సున్నుండలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని ఇలా పెద్ద ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1 కప్పు మినపప్పు, 1 కప్పు పెసలకు 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. ఈ పిండిలో ఈ బెల్లం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మీరు తీసుకునే బెల్లం అనేది జిగురుగా ఉండే బెల్లాన్ని తీసుకోండి. ఈ సున్నుండలు టేస్ట్ బాగా ఉంటాయి. చేసేటప్పుడు కూడా లడ్డూలు చాలా ఈజీగా చేసుకోనికి వస్తాయి. ఇలా అంతా కలిసిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బెల్లం పిండిలో చాలా చక్కగా కలిసింది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీరు కొద్దిగా పిండిని టేస్ట్ చేసి బెల్లం సరిపోలేదనుకుంటే మరి కాస్త వేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 కప్పు మినపప్పు, 1 కప్పు పెసలకు 2 కప్పులకు గాను 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే టేస్ట్ చేసుకొని మరి కాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక చిన్న పావు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేడి చేసి కరిగించుకున్న నెయ్యి. ఇలా నెయ్యి వేసి ఈ పిండికి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి, పిండి అనేది ఎంత ముద్దగా వస్తుందో. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వేడి చేసుకున్న నూనెను కూడా వేసుకోవాలి.
ఇలా నెయ్యి నూనె రెండు వేసి చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని లడ్డూల్లా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి అన్ని లడ్డూలు కూడా చాలా చక్కగా వచ్చాయి. మనం మినపప్పు పెసర్లు రెండు వేసి చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.